కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నల్గొండలో బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పై రైతుల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. రైతు రుణమాఫీ, వరికి బోనస్ అన్నింటిలో మోసాలే అని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే తారక రామారావు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలన కొత్త సీసాలో పాతసారా అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పాలిచ్చే ఆవును కాదని దున్నపోతును తెచ్చుకున్నామని రైతులు అనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. నల్లగొండలో జరిగిన బీఆర్ఎస్ రైతు ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లా బిడ్డలు జీవోత్సవాలుగా మారినంటే దానికి కారణమే కాంగ్రెస్. నల్లగొండ రైతులు అవస్థపడ్డారంటే దానికి కారణమే కాంగ్రెస్. అందుకే మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త మాటలు, కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు. ఎన్నికలకు ముందు చెప్పినాం మేము వచ్చి మీకు అన్నాడు, అన్న కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు, యాది పెట్టుకోండి అని నేను చెప్పిన. అదే విధంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో చెప్పిండ్రా లేదా? ఇవాళ రైతు బంధు సంవత్సరం దాటిపోయింది, 14 నెలలైంది, రూపాయి ఇయ్యలేదు రైతు బంధు. మొట్టమొదటిసారి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వమే ఎలక్షన్ల ముందు ఇద్దామని పెడితే ఆ రోజు రేవంత్ రెడ్డి ఉత్తరం రాసి ఆపిండు. ఉత్తరం రాసి ఎలక్షన్ కమిషన్ కు ఆపిండు. ఇప్పుడు రైతు బంధు పైసలు వేస్తే మళ్ళా రైతులు కేసీఆర్కే ఓట్లేస్తారు, ఆపాలని చెప్పి ఆపితే అప్పుడు మనం పైసా జమ చేసి పెట్టిన 7,600 కోట్లు అట్లే ఆగిపోయినాయి. నేడు రైతు ధర్నాకు వచ్చినట్లు అనిపించలేదని కేటీఆర్ అన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందనే విధంగా నల్గొండలో అపూర్వ స్వాగతం లభించిందని చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారనే రీతిలో స్వాగతం ఉందన్నారు. బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందని చెప్పారు. జనవరిలో రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పినాడు. ఏమన్నాడు? ఏముందయ్యా, ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇచ్చేయచ్చు, ఏముంది అన్నాడు. 49,000 నుంచి 9,000 కోట్లు వారం రోజులనే ఎగిరిపోయినాయి. ఆ తర్వాత సరిగ్గా నెల తర్వాత మళ్ళొక మీటింగ్, 40,000 కోట్లు కాదు 31,000 కోట్లు అని మళ్ళొక 9,000 కోట్లు మళ్ళా మింగేసిండు. ఆడికెళ్ళి వెంటనే క్యాబినెట్ మీటింగ్ జూన్లో, క్యాబినెట్ లో 31,000 కాదు 26,000 కోట్లే అని చెప్పి బడ్జెట్ లో కూడా 26,000 కోట్లు అని పెట్టినారు. కానీ ఈ రోజు వరకు మొత్తం ఇచ్చిన ఎన్ని పైసలు అంటే 11-12,000 కోట్లు కూడా దాటలేదు. ఇది వాస్తవం. అందుకే నేను అంటున్నా, 49,500 కోట్లలో చారాన కూడా ఇవాళకి కూడా 25% కూడా రుణమాఫీ కాలే. కేసీఆర్ 12 సార్లు రైతు బంధు ఇచ్చారు, కానీ ఇలా ప్రచారం చేసుకోలేదని చెప్పారు గులాబీ నేత. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తొస్తారన్నారు. రుణమాఫీ, రైతు బంధు, వరికి బోనస్ అన్నింటిలో మోసాలే అని తెలిపారు. మోసం చేయడంలో కాంగ్రెస్ నేతలు చరిత్ర సృష్టించారన్నారు. పంజాబ్, హర్యానాను తలదన్నేలా వరి పండించడంలో తెలంగాణను నెంబర్ 1 చేశారని చెప్పారు. ఆ రోజు మాట్లాడిండు పెద్ద మాటలు ప్రతిపక్షంలో. కేసీఆర్ 2 పంటలకే ఇస్తున్నాడు రైతు బంధు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. 3 పంటలకు ఇస్తా అన్నాడు మొగోడు. మరి ఇవాళ ఏమైంది? 3 కాదు, 1 పంటకి ఇచ్చనికే కింద మీద అయితా ఉన్నాడు. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. పడ్డాయా 15,000 ఎవరికన్నా? ఇవాళ మాట మార్చి సిగ్గు లేకుండా 15,000 కాదు, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం, 12,000 ఇస్తున్నా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. జనవరి 26నే రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ రైతు బంధు కింద 73,000 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. నల్గొండ రైతుల అవస్థలకు పిల్లలు జీవోత్సవాలుగా మారడానికి కారణం కాంగ్రెస్ నేతలే అన్నారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని చెప్పారు. ఏ ఊర్లో అయినా 100% రుణమాఫీ జరిగిందని చూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట, రేషన్ కార్డు ఇవ్వడం కూడా చారిత్రాత్మకమట. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నొకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒకళ్ళు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు. ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆస్టకు వచ్చింది. ఏంద్రా నాయన వీడు సప్పుడంట. కేసీఆర్ ఉన్నప్పుడు టంగు మన పైసలు పడుతుండే, ఈ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తులు పెట్టుడు, దండాలు పెట్టుడు తప్ప
ఏమీ లేదు అనే కాడికి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ 25% కూడా కాలేదని కేటీఆర్ అన్నారు. గ్రామ సభల్లో హామీల అమలుపై జనాలు నిలదీస్తున్నారని చెప్పారు. నల్గొండ నుంచే ప్రభుత్వంపై రైతు పోరు ప్రారంభిస్తున్నామని చెప్పారు. దరఖాస్తుల వ్యాపారంతో రాష్ట్రంలో జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులు మాత్రమే సంతోషంగా ఉన్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 24కు మొదలవుతుందట, మార్చి 31 దాకా సాగుతుందట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు. ఓవైపు రాష్ట్రంలో పథకాల అమలులో కాంగ్రెస్ బిజీ అయితే మరోవైపు బీఆర్ఎస్ విమర్శలకు దిగుతోంది. రైతు రుణమాఫీ, వరికి బోనస్ అన్నింటిలో మోసాలే అని ఎద్దేవా చేస్తున్నారు. ఏ ఊర్లోనైనా 100% రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ విసిరారు. కేటీఆర్ సవాల్పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.